కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. గత ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతోంది. దూకుడుగా వ్యవహరించిన నేతలపై కేసులు పెడుతోంది. మరికొందరు జైలు పాలవుతున్నారు. కొందరికైతే బెయిల్ కూడా లభించడం లేదు. కస్టడీల మీద కస్టడీలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని చెప్తోంది. కానీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపై పట్టు పీకించే ప్రయత్నం చేస్తూనే ఉంది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ఒక కుంభకోణాన్ని బయటపెట్టింది. సాధారణంగా పోలీస్ శాఖలో జాగిలాల వినియోగం అధికంగా ఉంటుంది. నేర నియంత్రణకు జాగిలాలు కీలక పాత్ర పోషిస్తాయి. నేరం జరిగిన తర్వాత కేసును ఛేదించడంలో వాటి పాత్ర కీలకం. అయితే అటువంటి జాగిలాలకు ఆహారం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అవకతవకలు జరిగినట్టుగా తెలుస్తోంది. వాటికి సంబంధించి ఆహారం జాగిలాల నిర్వహణలో కోట్లాది రూపాయల గోల్మాల్ జరిగినట్టుగా కూటమి ప్రభుత్వం అనుమానిస్తోంది. దీనిపై విచారణకు ఉపక్రమించే అవకాశం కూడా కనిపిస్తోంది. సాధారణంగా పోలీసు జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వాటి ఆహారం కూడా ప్రత్యేకమే. వాటి నిర్వహణకు భారీగా ఖర్చు కూడా అవుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వాటికి నాసిరకం ఆహారం కొనుగోలు చేశారనేదే ప్రధాన ఆరోపణ. భారీగా బిల్లు చేసుకుని నాసిరకం ఆహారం పెట్టి వాటి అనారోగ్యానికి కారణమయ్యారన్న ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరోవైపు కుక్క పిల్లల కొనుగోలు విషయంలో కూడా అవినీతి జరిగినట్టుగా ఆరోపణలున్నాయి. దాని ఫలితంగానే ఇవి ఆశాజనకంగా పనిచేయలేదని, చాలా చోట్ల అనారోగ్యంతో మృత్యువాత పడ్డాయన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఇది తెలియడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థను మరింత గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలు, వైఫల్యాలు బయటపడుతోంది. పోలీసు శాఖను అప్పట్లో నీరుగార్చారని, అయితే కొంతమంది పోలీసు అధికారుల తీరుతోనే జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వం శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉంది. అదే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన పోలీస్ అధికారుల తీరు బయటపడే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.